ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పౌర్ణమి. ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజు లెక్కలేనన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పౌర్ణమి తిథి మనందరికీ అంటే తెలుగువారందరికీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మన నెలను ఏర్పరచుకున్నాం. సో వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా వ్యవహరించడం తెలిసిందే. ఈరోజు బుద్ధునికి మహాప్రీతికరమైన రోజు. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం మూడు కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెప్తారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈరోజు పరమ పవిత్రం. మనం నెలలను ఈ పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే ఏర్పరచుకున్నాం కదా. వాటికి అనుగుణంగానే మన పెద్దలు వ్యవసాయ సాంప్రదాయాలు కొనసాగించేవారు. పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు. మన మనసు మీద చంద్రుడి ప్రభావం గణనీయంగా ఉంటుందని మనం చెప్తూ ఉంటాం కదా. అంటే జాతకాల్లో కూడా మనసు మీద చంద్రుడి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అందుకే పౌర్ణమి నాడు ఉవ్వెత్తున ఎగసే మనసును స్థిరం చేసుకునేందుకు, దాని శక్తిని బలపరుచుకునేందుకు ఈరోజు జపతపాలు, ధ్యానాలు చేస్తే మంచిది. ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకం. బహుశా ఏ పౌర్ణమికి లేనన్ని ప్రత్యేకతలు ఈ పౌర్ణమి రోజు ఉంటాయి. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం అందుకు కారణం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే సమయంలో కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ గుడి తెలుగునాట ఉండటం విశేషం. శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండడం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజు విష్ణు భక్తులైన ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించారని చెబుతారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరిచి శాంతింపచేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభరూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈరోజు విశిష్టమే. సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ వైశాఖ పౌర్ణమిని మహావైశాఖిగా కూడా పిలుచుకుంటారు. ఈనాడు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెప్తారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దధ్యోజనం అంటే పెరుగన్నం, గొడుగు, ఉదకుంభం అంటే నీటితో నిండిన కుండ లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్టదైవాన్ని మనసారా కొలుచుకొని మన కోరికలను, కష్టాలను చెప్పుకుంటే అనుగ్రహం దక్కుతుంది. ఓం నమో నారాయణాయ. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం, అంబుజోద్భవ వినుతము అగణిత గుణనామం, అంబుదీశయనం ఆత్మభిరామం, అంబుదీశయనం ఆత్మభిరామం, తుంబురు నారద గాన విలోలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, సకల వేద విచారం సర్వజీవనకరం, సకల వేద విచారం
సర్వజీవనకరం మకరకుండలధర మదనగోపాలం మకరకుండలధర మదనగోపాలం భక్తపోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమపవిత్రం పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధర చిన్మయరూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం